బాబాయ్ ఈ కొత్త ప్రభుత్వంలో మద్యం ఎలా ఉంది బాబాయ్? సూపర్ సూపర్ గురు. ఏంటి ఏ విధంగా సూపర్? ఎందుకు? మద్యం అయితే ఇదివరకు లాగా లేదు, ఇప్పుడు బాగుంది. ఇదివరకు ఏంటంటే స్పిరిట్ ఎక్కువ ఉండేది, ఆల్కహాల్ మీద శానిటైజర్లు తాగి అట్లా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పని చేసుకొని మద్యం తాగేసి ఇంటికి పోయేసి కూడి తిని ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ తెల్లారి అతని పనిలోకి అతను వెళ్ళిపోతాడు. బాబాయ్ జగన్ ప్రభుత్వంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండే కదా బాబాయ్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గాయని అనిపిస్తుందా మీకు? తగ్గాయి, మంచి మందు వస్తుంది, కానీ ఇంకొంచెం తగ్గిస్తే బెటర్. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు బతకాలంటే కొంచెం మద్యం తగ్గిస్తేనే బెటర్. ఏంటి ఇప్పుడు ఎంఆర్పి రేట్లకే అమ్ముతున్నారా, ఎక్కువ ఏమన్నా తీసుకుంటున్నారా? ఎక్కువ తీసుకుంటున్నారు. ఎంత తీసుకుంటున్నారు ఎక్కువ? దాని మీద కంటే కూడా 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. ఏ మందు పైన అయినా సరే 10 రూపాయలు ఎక్కువ పెరిగింది, తగ్గించి ఇంకొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఆ పెంచిన 10 రూపాయలు తగ్గిస్తారంటారా లేకపోతే ఇంకా తగ్గియాలంటారా? ఇంకా తగ్గియాల. ఏంటంటే 100 రూపాయలు అనేది క్వార్టర్ వచ్చింది. ఈ ఓసీ 150 రూపాయల మందుని తగ్గిస్తే ఇంకొకటి ఏదన్నా కానీ ఇంకొకటి బ్రాండ్ మ్యాన్సనోస్ కానీ ఎంసీ బ్రాందీ కానీ ఆ ముందు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కంటే ఇప్పుడే బెటరు. ఇప్పుడు దగ్గరలో మీకు వైన్ షాపులు ఉంటున్నాయా? కిలోమీటరు 2 కిలోమీటర్ల దూరాన ఉంటున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ కొత్త ప్రభుత్వం అమ్మే ముందు మీ అభిప్రాయం ఏంటి? ముందు మీద మీ అభిప్రాయం ఏంటి? ముందు అంటే అంత ఏం లేదు, దీనికి డిస్పెన్స్ ఏంటో ఒక 20-30 తేడా ఉంది అన్న. ఏది ఎక్కువగా ఉంది? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉందా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేట్ ఎక్కువగా ఉందా? దాన్ని మరి 30 తగ్గించారు, ఇది కొంచెం పర్వాలేదు అన్న, అంత అనిపిస్తుంది అంతే. జనం వల్ల కొద్దిగా కొంచెం తగ్గిస్తే జనాభా కొద్దిగా ఇబ్బంది. వాళ్ళు చేసే కష్టం కానీ ఏదైనా సరే, అలా వచ్చే కూలీ కానీ ఏదైనా సరే, ఇంట్లో ₹1 ఇచ్చినా పాల తాగినా మిలిగినట్టు ఉండాలి. ఇది కొంచెం పెంచారనుకో, ఉన్న రూపాయి సంపాదించిన వాళ్ళు కూలీ వాళ్ళు మొత్తం దీనికి అయిపోతాయి. ఉన్నోళ్ళు తాగుతారు ఎలాగోలాగా, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నోళ్ళ పరిస్థితి అయింది. ఇప్పుడు 100 రూపాయలు సంపించిన వాళ్ళు అయితే 50 రూపాయలు ఇంట్లో ఇవ్వాలా, 30 రూపాయలు తాగాల, 20 రూపాయలు జోబులో పెట్టుకోవాలా. అవి మళ్ళీ పెంచారనుకో, ఉన్న 50 రూపాయలు ఇక్కడ అయిపోద్ది. ఇంట్లో వచ్చిన 50 రూపాయలు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు లాక్కోవాలా తాగడానికి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పర్వాలేదు, ఏదంటే దాని మీద అప్పుడున్న రేటు మీద కొద్దిగా 30 అంత తగ్గించారు కదా, పర్వాలేదు. కొంచెం ప్రభుత్వం అంటే ఎలా ఉందంటే కొంచెం అలా నడుస్తుంది మామూలుగా. ఏంటంటే కొంచెం తగ్గించుకున్నారనుకో బాగుంది. దానివల్ల ఇంకా ఏదైనా ఈ ముందని కాదు, ఏ విషయం అయినా సరే కొంచెం తగ్గించుకుంటే లేని వాళ్ళు కూడా ఎలాగోలాగా ఎదుగుతాడు, ఒక మెత్తి ఎక్కుతాడు. ఉన్నోడు అంటే ఎలాగోలాగా ఉంటాడు. ఇప్పుడు ముందు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగుంది, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముందు నాణ్యత బాగుందా? నాణ్యత అంటే ఇప్పుడున్న పరిస్థితి కొంచెం పర్వాలేదు, బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది, ఎందుకు? అంటే అప్పుడు అనుకో తాగితే మనం 90 తాగిన కూర తాగినట్టు ఉండేది. ఇప్పుడు ఒక కూర తాగితే ఏదో కొద్దిగా 90 తాగినట్టు ఏదో అలా అనిపిస్తుంది, సర్దుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు అనుకో ఇదేంటి కూర తాగినా 90 తాగిన మన ఫుల్ తాగినట్టు ఉండేది అని ఉండేది, పడేది కదా ఒక్కోసారి బాడీలో. ఇప్పుడైనా కొంచెం పర్వాలేదు, ఏంటంటే కొంచెం 90 అయినా కూర తాగలుగుతున్నాం. ఇంటికి వెళ్ళి ఏదో కొంచెం సైలెన్స్గా ఉంది, ఏదో మొత్తం ఉంటున్నాం. గత ప్రభుత్వంలో అన్ని బ్రాండ్లు దొరికేవి కాదంట కదా, ఇప్పుడు అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి, అందుబాటులో ఉంటున్నాయా? ఇప్పుడు అన్ని బదులు దొరుకుతున్నాయి, ఐబీ దొరుకుతున్నాయి, ఎంసీసీ దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. అప్పుడు అయితే ఏ బ్రాండ్ దొరకలేదు, పిచ్చి పిచ్చివి దొరికాయి. మరి మీకు రేట్లు తగ్గాయని అనిపిస్తున్నాయి అన్న? అదే అన్న, మొన్న దాకా రేట్లు బాగానే ఉన్నాయి, మొన్న కూడా 10 పెరిగినాయి. అదే 10 ఇంకోసారి 10 పెరగకూడదు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా 180, 170 ఎలా వచ్చినాయో స్టార్టింగ్లో, ఇప్పుడున్న ప్రభుత్వంలో అలాగే నడుచుకోవాలా. ఇప్పుడు 10 పెరిగినాయి, మళ్ళీ ఉన్న రోజుల్లో మళ్ళీ 20-30 పెరిగినాయి అనుకో, జనాభా తక్కువ అయింది. ఇంకా ఈ మద్యం విధానంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఏంటి ఆ సమస్యలు ఏంటి ఏమైనా ఎదుర్కొంటే? ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏ సమస్య ఎదుర్కోలేదు, బాగానే ఉంది, పర్వాలేదు, చెంది మామూలుగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్పేలు, గూగుల్ పేలు ఉండేవి కాదు కదా, అంతా క్యాష్ ఇచ్చేవాళ్ళు. మరి అప్పుడు అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఏంటి ఇప్పుడు ఫోన్పేలు, గూగుల్ పేలు ఉన్నాయా? మీకు ఏమైనా అవినీతి జరిగినట్టు మీకు ఏమైనా కనపడుతుందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ప్రభుత్వం అంత ఏం కనపట్లేదు. ఫోన్పే అప్పుడు ఏం లేవు, ఇప్పుడు పర్వాలేదు. ఫోన్పే క్యాష్ లేకపోయినా ఫోన్పే కానీ గూగుల్ పే కొత్త మీరు ఇస్తున్నాం, బాగానే జరుగుతుంది. అవి అంతే ఏం జరగట్లేదు. గత ప్రభుత్వం కల్తీ మద్యం అమ్మని చెప్పి ఆరోపణలు కూడా వచ్చినాయి కదా, మరి ఇప్పుడు ఏంటి కల్తీ మద్యం దొరుకుతుందా, మంచి మద్యం దొరుకుతుందా? అప్పుడు తాగింది అయితే కొంచెం తేడాగా ఉంది, ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి కదా, అంత మాకు ఏమో అనిపిస్తలేదు తేడా. ముందు ఏమైనా అనిపించలేమో చెప్పలేము, ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది, జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో దొరికే మద్యం ఎలా ఉంది బాబాయ్? కొత్త మొదలు బాగుంది బాబాయ్, బాగా దొరుకుతుంది, సూపర్గా ఉంది.
బాగా అందరు తాగుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, సూపర్గా ఉంది. అందుకని ఒక కుర్రోళ్ళు ఒక అడ్డ దూకున్నారు. అది కూడా 10 రూపాయలు తగ్గిస్తే సూపర్గా ఉండిద్ది. కమ్మగా హాయిగా తాగుతాం. మత్తుగా ఉన్న మందు హ్యాపీగా ఉంది, చక్కగా ఉంది. ఏం మంది మనం దిద్దామే. అది గత ప్రభుత్వంలో రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేట్లు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వంలో బాగానే ఉంది, ముందు రేట్లు తగ్గినాయి, బాగానే ఉంది, అందరు తాగుతున్నారు, కమ్మగా హాయిగా ఉంది. ఆ ప్రభుత్వం రాదు, ఈ ప్రభుత్వం రాదు. ఆ ప్రభుత్వం అంటే దురిది అది లేదు. ఈ చిన్న పని చేసిన వాళ్ళు ముందు ఉన్నదో పని చేసిన వాళ్ళు ఉన్నదో. ఈ ప్రభుత్వంలో చిన్న పని చేసిన వాళ్ళు అందరికీ అన్నగానికి అన్ని మొత్తం సూపర్గా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు తగ్గినాయని మీకు అనిపిస్తుందా? తగ్గినాయి, బాగా తగ్గినాయి బాబాయ్, తగ్గినాయి. కానీ నిన్నే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా చేశారు. అది మీరు అదిగో తగ్గిస్తే ఆ చిన్న పని చేసిన వాళ్ళకి ఒక 10 రూపాయలు న్యాయం చేసినట్టు ఉంటుంది. మంచి మధ్య ఏమండి, ఏం లేదు, కల్తీ ఏమన్నా అడ్రస్ ఏం లేదు, చమ్మగా తాగుతున్నారు, హ్యాపీగా ఎల్లిగా చమ్మగా వెళ్తున్నారు. అది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అది తాగేది రోడ్ల మీద తాగుతుంటే పోలీసులు తరుగుతున్నారు. లోన కూర్చొని తాగితే హ్యాపీగా ఉండేది వాళ్ళకి కూడా. హాయిగా కాసేపు పనుకుంటారు, వెళ్తారు, మళ్ళీ పని చేసుకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ తాగుతారు, పని చేసుకుంటారు. పని చేయకుండా ఈ రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసులు తరగటం, పోలీసులు ఇబ్బంది పడుతున్నారు స్వామి. అది 10 రూపాయలు తగ్గియాలి, అలాగే కూర్చొని తాగడానికి మీకు సిట్టింగ్ ఏర్పాటు చేయాలి. సెట్టింగ్ చేయాలి. సెట్టింగ్ ఉంటే సూపర్ తాగుతారు, హాయిగా అన్నగంటి ముద్ద తింటారు, వచ్చి పడుకుంటారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ పని చేసుకుని వస్తారు, మళ్ళీ తాగుతారు స్వామి. అది అన్న, ఈ కూటమి ప్రభుత్వంలో దొరికే మద్యం ఎలా ఉందన్న? ఇంతకుముందు గతంలో మ్యాన్షన్ హౌస్ 220, 240, 250 తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 190 నుంచి 200కి వచ్చింది ప్రజెంట్. ఇప్పుడు మాకు సమస్యలు ఏందయ్యా అంటే వైన్స్ ఉంది, కానీ వైన్స్ పక్కన కొట్టు అనేది లోపల అవైలబుల్గా లేదు తాగడానికి. ఎక్కడ తాగాలో తెలియట్లేదు, రోడ్డు మీద తాగుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు కురకారులు. ఏంటన్నా గత ప్రభుత్వంలో ఉన్న మందుకి ఈ ప్రభుత్వం అమ్ముతున్న మందుకి వ్యత్యాసం ఏంటి? స్పిరిట్ అనేది కొంచెం తగ్గినట్టు ఉంది ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో స్పిరిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, బాగుంది, స్మూత్గా ప్లెయిన్గా ఉంది. గత ప్రభుత్వంలో ఫోన్పే ఉండేది, కానీ ఇప్పుడు వయసులో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఫోన్పే ఉంది. అంతకుముందు మార్నింగ్ ఒక 2 hours ఫోన్పే ఉండేది, తర్వాత మళ్ళీ క్యాష్. ఇప్పుడు మార్నింగ్ నుంచి 10 దాకా ఫోన్పే ఉంది, అవైలబుల్గా ఉంది, బాగుంది. ఈ ప్రభుత్వ మద్యం విధానంలో ఏమైనా సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? మీకు ఏమైనా ఉంటే ఏమున్నాయి సమస్యలు? అంటే తొందరగా ముందు అనేది తొందరగా అందట్లేదు, స్టాక్ తొందరగా ఇలాగే ఇవ్వట్లేదు, దానికోసమనే బయటికి పోతున్నారు బారుకి. స్టాక్ ఉండట్లేదు. స్టాక్ ఉండట్లేదు. అన్న, కూటమి ప్రభుత్వంలో దొరికే మద్యం ఏంటి, ఎలా ఉందన్న? బాగానే ఉంది. ముందు గోడ తీసుకుని 190 రూపాయలు బ్రహ్మాండంగా ఉంది. నెమ్మరంగా పని చేసుకుంటున్నాం, బాగానే ఉంది, మద్యం అయితే కలిసి ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, తాగుతూనే పని చేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఏముందా ఎవరన్నా మీరు? గత ప్రభుత్వంలో మామూలుగా ఈ దొరకల, ఈ ఎంసీఎస్కి ఈ ఓసీలు కూడా దొరకల, ఏదో హెచ్డి అని హైదరాబాద్ అని ఇవన్నీ దొరికినాయి. కానీ గత ప్రభుత్వంలో ఈ క్వాలిటీలు దొరకల. ఇప్పుడు క్వాలిటీలు దొరుకుతున్నాయి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు పోయినా. అది ఈ బ్రాండ్లు వస్తారు, రేట్లు అయ్యే 10 రూపాయలు అడ్డు ఇటు, కానీ బ్రాండ్లు వస్తున్నాయి. ఏవి రేట్లు ఎక్కువ ఉన్నాయి? అప్పుడు ఉన్న మందుల రేట్లు ఎక్కువ ఉన్నాయా, ఇప్పుడున్న మందు రేట్లు ఎక్కువ ఉన్నాయా? అప్పుడున్న మందు రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఒక 10 రూపాయలు తక్కువ ఉండా మంచి బ్రాండ్ వస్తుంది. అది అప్పట్లో అన్ని బ్రాండ్లు దొరికాయన్నా మీకు ఏమన్నా? అన్నీ దొరకవు, బార్లో దొరుకుతాయి కానీ వయసులో దొరకవు. ఇప్పుడు వయసులో కూడా దొరుకుతున్నాయి అన్ని బ్రాండ్లు. అది ఈ కొత్త ప్రభుత్వంలో దొరుకుతున్నటువంటి మద్యం ఎలా ఉంది బాబాయ్? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరి అభిప్రాయం ఎట్టుండా మద్యాన్ని గురించి ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు ఎవరి పని వాళ్ళు ఉపయోగిస్తారు. అర్థం చేసుకోండి. రోజా కాదు లేదు అంది, రోజా వద్దు అంది, ఆపిందా? ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో రోజా ఆపిందా? ఆమె అంతకుముందు బ్యాన్ చేయండి అది ఇదేనా అంది, వేరేది కనుక బాగా ఆపిందా? ఆపలేదుగా. మద్యానికేం ఇబ్బంది లేదు. ప్రభుత్వం నడవాలంటే మద్యం ఉండాలా. చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరైనా ఇది ఉంటేనే వాళ్ళు నడిపేది.
కాదు బాబాయ్, గత ప్రభుత్వంలో ఉన్న మద్యం రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వంలో రేట్లు ఎలా ఉన్నాయి? ఏమైనా తగ్గినట్టు కనిపించినా పెరిగినట్టు కనపడ్డాయా? రేట్లు ఎంత పెంచినా ఎవడు ఏం చేసినా తాగేవాడు ఆగరండి, ఎవరైనా తాగుతారు. అర్థం కాలా? నువ్వు తగ్గించినా పెంచినా తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు, దాని గురించి ఆలోచిస్తారు. అన్న, ఈ కూటమి ప్రభుత్వంలో దొరికే మద్యం ఎలా ఉందన్న? ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది వరకు జగన్ ముందు కంటే కొద్దిగా పర్వాలేదు. ఏంది ఈయనైనా మొన్నటిదాకా రూపాయి తక్కువ అన్నాడు, 10 రూపాయలు పెంచాడు. అది న్యాయమేనా? ఇప్పుడు ఉన్న వాటిల్లో ముసలోడు అని ఓఏబి అది బాగుంది. ఎంసీస్కి ఐబి మ్యాన్సన్ హౌస్ వాటికంటే అదే మేము తాగేది. ఎంత పెట్టుకుంటారన్న అది? అది 130 రూపాయలు. యార్డ్లో పని చేస్తాం. ఏంది కష్టపడి వచ్చినా అదే తాగేది మేము వచ్చి. కూటమి ప్రభుత్వంలో అమ్మే ముందు మీకు ఎలా ఉంది బాబాయ్? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అందరూ కూడా అంతకుముందు 250, 300 అన్నీ తీసుకున్నారు. ఏంటి ఇది జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు బాగా చేశాడు, 10 రూపాయలు పెంచాడు ఇప్పుడే. అది ఏంటి ఆ టైంలో బాగుంది, నేను కాదంట్లా. ఏంటి అన్నా క్యాంటీన్ కూడా తీసేశారు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనం చేస్తే 10 రూపాయలు తింటారు ఎవరైనా. అది అన్నా క్యాంటీన్ తీయకూడదు, తప్పు అది. అది అది నేను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన మందు బాగుందా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అమ్ముతున్న మందు బాగుందా? కూటమి ప్రభుత్వం బాగా, అది జగన్ ప్రభుత్వం బాగోల. అది ఏదైనా సరే. రేట్లు జగన్ గారు ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయా? జగన్ ఉన్నప్పుడే రేట్లు ఎక్కువ తగ్గింది. అది అది చెబుతున్నాగా, ఏదో 10 రూపాయలు పెంచాడు చంద్రబాబు. అది 10 రూపాయలు పెంచినా అప్పుడు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ముందు ఎలా ఉంది నాణ్యత? ఇప్పుడు ముందు బాగుంది. అది అది ఏదైనా అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా బాబాయ్? బ్రాండ్ అది దగ్గరలోనే వైన్ షాపులు అన్నీ ఉంటున్నాయా? ఉన్నాయి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదు లేదు. అది అంతా బాగా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో అప్పుడు అమ్ముతున్న బ్రాండ్లు ఇంకా ఇప్పుడు అమ్ముతున్నారు అవి? లేవు, తీసేరుగా తీసేరు. అది ఇప్పుడు కొత్త బ్రాండ్లు అన్నీ వచ్చినాయా? మ్యాచ్ నోట్స్ అవన్నీ వచ్చినాయి కొత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.